వారు దాస్తూ వచ్చారు. మోషే తల్లిదండ్రులు దాచాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. రాజు ఖండితంగా ఉంది, తీవ్రంగా ఉంది. అప్పటికే ఐగుప్తులో వారు నివసిస్తున్నారు. ఐగుప్తులో ఒక చట్టము బయలుదేరుతూ వచ్చింది. ఏంటి ఆ చట్టం అంటే, ఇశ్రాయేల్లో జనాంగంలో తొలిసూరులు లేదంటే మగబిడ్డ ఎవరైనా పుట్టినట్లయితే వారిని ఏం చేయాలంట, కాన్పుల పీఠం మీద ఉండగానే వారిని ఏం చంపమని మంత్రస్థానులకు మరి ఫరో ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. కనుక మగ సంతతి ఉండకూడదు. ఎందుకని? మగవారు పెరిగితే వారు జనాంగం పెద్దదైపోయి రేపొద్దున వారు తిరగబడి ఆ దేశాన్ని వారు స్వతంత్రించేసుకుంటారేమని వారు భయపడ్డారు. కనుకనే ఫరో ఒక ఆజ్ఞ జారీ చేస్తూ వచ్చాడు. వీరు బిడ్డలను చంపేస్తే మగవారిని అందరూ కూడా చంపిస్తే ఆడవారు ఏం చేయలేరుగా. ఆడవారిని మనం ఏం చేసుకోవచ్చు, పనికత్తెలుగా వారిని వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఫరో ఏం చేస్తూ వచ్చాడంటే, ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగము ఎవరైతే మగ పిల్లలు పుడతా ఉంటారో వారిని ఏం చేయమన్నాడు, చంపేమని ఆజ్ఞాపిస్తూ వచ్చారు. రాజ్యాజ్ఞకు భయపడిన వారే మోషే తల్లిదండ్రులు అమ్రాము, యోకెబెదు. వీరు ఏం చేస్తూ వచ్చారంట, మోషే ఎలా ఉన్నాడంట, చాలా దివ్య సుందరుడంట. చూడడానికి ఎలా ఉన్నాడు, పోనీ అందవిహీనంగా ఉన్నాడంటే కాదు. మోషే చాలా అందగాడు, చాలా దివ్య సుందరుడిగా కనిపించేటప్పటికి కనుక ఆ బిడ్డను దాచిపెట్టాలన్న ఆలోచన వచ్చింది. కనుక మరి ఎలా దాచారో నాకు తెలీదు. అక్కడ సైన్యము ఏం చేస్తుందంట, కాపలా కాస్తుంది. ఎవరైనా మగబిడ్డ పుడితే ఏం చేయాలి, వారిని చంపేయాలి. కనుక ఫరో యొక్క సైన్యము రౌండ్లు వేస్తూ ఉంది. మనకి చుట్టూ వాలంటీర్స్ ఎలా తిరుగుతున్నారో, లేదంటే పోలీస్ సిస్టమ్ ఇప్పుడు లాక్డౌన్ సమయంలో ఎలా కాపుదలు కాస్తుందో, బయటకు వెళ్ళినప్పుడు రూల్స్ పాటించకుండా మాస్క్ వేసుకోకుండా, లేకపోతే ఈనాడు మనకి రూల్స్ ఉన్నాయి కదా, కొన్ని రూల్స్ శానిటైజర్ వేసుకోవాలని, మాస్క్ వేసుకోవాలని, లేకపోతే 2 గంటలు దాటితే బయటకు వెళితే కనుక తీవ్రమైన పనిష్మెంట్ అని, ఈ రీతిగా లాక్డౌన్లో ఎటువంటి రిస్ట్రిక్షన్ అయితే పెడుతూ వచ్చారో ఆ రిస్ట్రిక్షన్ ఒకవేళ తప్పిపోతాయి వారికి పనిష్మెంట్ ఇవ్వడానికి ఈనాడు సెక్యూరిటీ చాలామంది ఉన్నారు. ఈనాడు కొన్ని రూల్స్ పెడుతూ వచ్చారు. సామూహికంగా కూడకూడదండి, మందిరాల్లో చేరి దేవుని ఆరాధించకూడదు, ప్రార్థించకూడదు. ఒకవేళ చేసుకున్నట్లయితే ఫ్యామిలీ ప్రేయర్ లేదంటే వారే ఇంట్లో ఉండి ప్రభుని స్తుతించుకోవచ్చని ఏ విధంగా ఖండితంగా ఆజ్ఞాపిస్తూ వచ్చారో, ఆనాడు కూడా మోషే దినాల్లో, మోషే పుట్టినప్పుడు కూడా కఠినమైన చర్యలు విధిస్తూ వచ్చారు. దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, సెక్యూరిటీ తిరుగుతూ ఉన్నారు. మరి చిన్న బిడ్డ ఏడకుండా ఉంటాడా? చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసము ఆ శబ్దం వినపడకుండా ఉంటుందా? చిన్నపిల్లలు పుట్టారంటే చాలా శబ్దం చేస్తూ ఉంటారు, వారు ఏడుస్తూ ఉంటారు. వారికి ఒకటే తెలుసు, ఆకలేసినా, వారికి ఏదైనా బాధ అనిపించినా, వారికి ఏదైనా అక్కర ఉన్నా వారు చెప్పే సంజ్ఞ ఏంటి తెలుసా, ఏడుపు ఒకటే. కనుక చిన్న బిడ్డలు ఏడవకుండా ఉండలేరు. మరి మోషేను ఎలా పెంచారో నాకు తెలీదు, ఆ ఏడుపు శబ్దం ఎవరికి వినపడలేదంట. ఫరో సైన్యానికి వినపడకుండా వారు కాస్తూ వచ్చారు. అది వారి వల్ల ఇది కాదు, కేవలం దేవుని దాగుచోట్ల ఉన్నారు. మోషే ఎవరు దాగుచోట్ల ఉన్నాడు? 3 నెలలు తల్లి లేదంటే తల్లిదండ్రులు ఇంట 3 నెలలు ఎవరు దాగుచోటు అయ్యారు? మోషేకు దేవుడే దాగుచోటు. అందుకే నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను తప్పించు. మోషేకు ఉన్న శ్రమ దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఫరో సైన్యము నుండి దేవుడు మోషేను తప్పించిన దేవుడు ఈనాడు నీకొచ్చి శ్రమ నుండి దేవుడు తప్పించినట్టు అనుకుంటున్నావా? ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఆయన దాగుచోట్లు ఉంటే, నువ్వు ఆయన దాగుచోట్లో నువ్వు నివసిస్తే కనుక మోషేను ఏ రీతిగా 3 నెలలు తల్లిదండ్రుల ఇంట అంతటి రిస్ట్రిక్షన్లు ఉన్నప్పటికీ, అంతటి కఠినమైన ఆజ్ఞలు ఉన్నప్పటికీ దేవుడు దాచగలిగాడే. ఆ చిన్న బిడ్డ యొక్క ఏడుపు వినపడకుండా వారికి ఎలాగూ మైమరుపు చేస్తాడే, మరి నిన్ను దాచలేడా? ఈ భయంకరమైన విపత్తు నుండి దేవుడు నిన్ను కాపాడలేడా? అయితే నువ్వు చేయవలసిందేంది? ప్రార్థన. బహుశా నేను అనుకుంటాను, మోషే తల్లిదండ్రులు అమ్రాము, యోకెబెదులు బైబిల్లో రాయబడలేదు, నాకు దేవుడిచ్చిన తలంపుని మీకు చెప్తున్నా. వారు ఎంతగానో ప్రార్థించారు. బహుశా తనకి ఏడుపు వచ్చినా, ప్రభువా తనకి దుఃఖం వచ్చినా, ఏమొచ్చినా సరే మాకు మాత్రం ఆ ఏడుపు ఏడ్చినప్పుడు ఫరో సైన్యానికి వినపడకుండా ఉండాలి అని వారు ప్రార్థించుంటారంట. లేకపోతే వారు ఆ బిడ్డ కొరకు ఎంతగా వారు కాపాడినా, లేదంటే నోరు నొక్కేసిన ఎంతకాలం నోరు నొక్కగలరు? ఎంతకాలం ఆ బిడ్డ ఏడుపు వినపడకుండా
కాపాడగలరు, అది వారి వల్ల అయ్యేది కాదు. అందుకనే వారు ఏం చేస్తుంటారు, దేవుని మీద ఆధారపడి ఉంటారు. కావున భక్తి గల వారందరూ ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. మనం చదివాం కదా 32:6 కావున భక్తి గల వారందరూ ఏం చేస్తారంట, ప్రార్థన చేస్తారు. కనుక మోషే తల్లిదండ్రులు ఎలాంటి వారు, చాలా భక్తి గల బిడ్డలు. కనుక దేవుని సన్నిధిలో వారు మొరపెట్టిన మొర దేవుడు విన్నాడు. ఆ బిడ్డ యొక్క మొర, లేదంటే ఆ బిడ్డ యొక్క మొర ఫరో సైన్యం నిలబడకుండా దేవుడు తన దాగుచోట్లో ఏం చేస్తూ వచ్చాడంట, దాచేస్తూ వచ్చాడు. బహుశా అతను ఎంత ఏడ్చినప్పటికీ ఫరో సైన్యమునకు ఒక్క కేక కూడా వినపడకుండా 3 నెలలు దేవుడు ఏం చేస్తాడంట, దాచి. ఇది మోషే దైవజనుని విషయంలో దేవుడు దాగుచోటుగా ఉంటూ వచ్చాడు మొదటిసారి. రెండోసారి మోషే దైవజనునికి ఏ రీతిగా దాగుచోటుగా ఉంటూ వచ్చాడంట, నిర్మాకాండము 2వ అధ్యాయం 3వ వచనం. నిర్మాకాండము 2వ అధ్యాయం 3వ వచనం. వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టిని తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరంగా నిలిచినంట. మోషే తల్లిదండ్రులు ఆ మోషేను లేదా ఆ ఏడుపు వినపడకుండా కాపుదలలో ఉంచుదామని చూశారు. 3 నెలలు ప్రయత్నం చేశారు. ఆ 3 నెలలు కూడా వారి వల్ల కాదు ఆ ఏడుపు వినపడకుండా ఉండటానికి. దేవుడే మోషేకు దాగుచోటుగా ఉండి ఆ యొక్క ఫరో సైన్యము నుండి దేవుడు కాపాడాడు. రెండవదిగా వారు ఇంకా దాచలేమనుకున్న సందర్భంలో ఏం చేసి వచ్చిందంట, మోషే తల్లి ఒక జమ్ము పెట్టి తీసుకుని ఏం చేసి వచ్చిందంట, దానికి కీలు పూసి ఆ బిడ్డను అందులో పెట్టి ఆ యొక్క నైలు నది వడిగా ప్రవహిస్తూ ఉంటుంది. నైలు నది, ఆ నైలు నదిలో ఆ బిడ్డను ఏం చేస్తూ వచ్చిందంట, విడిచిపెడుతూ వచ్చింది. వాని కొరకు కాపుదల కొరకు వాడికి ఏం జరుగుతుందో వాని అక్క మిరియాము ఏం చేస్తుందంటే ఏటి ఒడ్డు నుండి కనిపెడుతుంది. చూడండి, దేవుని యొక్క కాపుదలలో ఉన్న వారికి ఏ రీతిగా దేవుడు సహాయపడతాడో మనం చూద్దాం. అదే సమయంలో ఆ జమ్ము పెట్టు కొట్టుకు వెళ్ళకపోకముందే ఫరో కుమార్తెని దేవుడు తొందర పెడుతూ వచ్చాడు. ఫరో కుమార్తెను తొందరపెట్టి స్నానానికి ఆ టైంకి వెళ్ళవలసిన పని ఏంటి ఏమండి, మోషే తల్లిదండ్రులు ఆ యొక్క బిడ్డను దాచలేనప్పుడు ఆ యొక్క జమ్ము పెట్టు నిండి అక్కడ నైలు నదులు వదిలేసినప్పుడే అదే ఎట్ ద సేమ్ టైం, అసలు టైం సీక్వెన్స్ అన్నమాట. దేవుని యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయంటే, ఆయన దేవుని ప్రేమించే వారికి సమస్యలు ఏం చేస్తూ ఉంటాడు, సమకూడి జరుగుతూ ఉంటాయి. ఆయన సమకూర్చేస్తాడు అంతే. ఫరో కుమార్తెను తొందర పెట్టాడు స్నానానికి. కొంతమంది బతకస్తులు ఉంటారు, స్నానం చేయాలంటే కాసేపు ఉందా, చేద్దాంలో కాసేపు ఉన్నది. బహుశా ఇలాగా తనకు కూడా ఉండవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆమెను తొందర పెట్టాడు. తొందర పెట్టి తన చెలికత్తులు తీసుకుని ఆయన నైల్ నది ఒడ్డుకి వెళ్ళినప్పుడు తన కాన్సన్ట్రేషన్ స్నానం మీద ఉండాలి కదా. తన స్నానం మీద ఉండకుండా దేవుడు దేని మీద పెట్టించాడు కాన్సన్ట్రేషను, ఆ జమ్ము పెట్టు మీద దేవుడు కాన్సన్ట్రేషన్ చేపిస్తూ వచ్చాడు. కనుక ఆ పెట్టును నా కోసం తీసుకురండి అని పనికత్తులకు ఆజ్ఞాపించినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చారంట, దాన్ని తీసుకొచ్చారు. అందులో చక్కగా దివ్య సుందరుడైన మోషే ఏడుస్తుంటే, ఈ బిడ్డ నా కొరకు ఏం చేయండి, పాలిచ్చి పెంచాలి, ఈ బిడ్డను నా కొరకు పెంచండి. చూడండి, ఆ కట్టసి లేదంటే ఆ ప్రేమ, ఆ యొక్క ఆప్యాయత దేవుడే ఫరో కుమార్తెకు దేవుడు కలుగజేస్తూ వచ్చాడు. ఎందుకంటే మోషే ఎవరు దాగుచోట్లో ఉన్నాడు, మన అంశం, నా దాగుచోటు నీవే. ఎప్పుడు దాగుచోటుగా ఆశ్రయంగా దేవుడు మోషేకున్నాడు, తల్లిదండ్రులు ఏంటో పుట్టినప్పుడే 3 నెలలు దేవుడు మోషేకు దాగుచోటుగా ఉంటూ వచ్చాడు. రెండోది ఎప్పుడు దాగుచోటుగా ఉన్నాడంట, తను నైలులోను నా వల్ల కాదు, పరిస్థితులు విషమించింది, నా వల్ల కాదు, మేము దాచలేము ఈ బిడ్డను అనుకున్న సందర్భంలో మోషే తల్లిదండ్రులు చేసిన పనికి దేవుడు మోషేకు దాగుచోటుగా ఉండటానికి ఇష్టపడుతూ వచ్చారు. ప్రియ సహోదర సహోదరి, నీవు ఆయన దాగుచోట్లో ఉన్నప్పుడు ఒకవేళ నీ పరిస్థితి నైలు నదిలో ఉన్నట్టే ఉందనుకో, బహుశా అనుకోవచ్చు, నైలు నదిలో జమ్ము పెట్టి ఏం చేయబడాలి, కొట్టుకుని పోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి మోషే. అసలు
ఎక్కడెక్కడో ఉండవలసినాడు. ఆ తూటాకుల మధ్యలోనో ఆ యొక్క కర్రల మధ్యలో దేవుడు ఏం చేశాడు? అలాగ ఆపాడు వెళ్ళనివ్వకుండా. దేవుని ప్రొటెక్ట్ చూడండి. నైలు నదిలో ప్రవహిస్తున్నప్పటికీ, నైలు నది తన మీద పొర్లి ప్రవహిస్తున్నా, విస్తార జల ప్రవాహములు పొర్లి అతని మీద ప్రవహిస్తున్నా అతనిని ఏమీ చేయనివ్వలేదు దేవుడు. మన చదువుని భాగం మీద విస్తార జల ప్రవాహములు పొర్లినను అవి నీ మీదకి రావు. దేవుని ప్రొటెక్షన్ ఉన్నవారికి, దేవుని కాపుదల్లో ఉన్నవారికి, దేవుని యొక్క దాగుచోట్లోకి వచ్చిన వారికి విస్తార జల ప్రవాహములు, నైలు నదులు నిన్నేమీ చేయలేవు. విస్తార జల ప్రవాహములు పొర్లుకుంటూ వచ్చిందంటే ఎవరి మీదకి? మోషే మీదకి. అక్కడే చూస్తుంది అక్క మిరియాము, చూస్తుంది తన వల్ల కాలేకపోతున్నా ఆ యొక్క నైలు నది ఆ యొక్క ఫ్లోటింగ్ను ఆపటం మరి మిరియాముకు చేతనవుతుంది అంటారా? ఎవరి వల్ల సాధ్యం? మిరియాము కంట్రోల్ చేయగలదా ఆ యొక్క నది ప్రవహిస్తున్నప్పుడు ఆ ఫ్లోటింగ్ను ఆపగలడం మిరియాము చేతనవుతుందా? అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అంత ఫ్లోటింగ్ నుండి కూడా విస్తార జల ప్రవాహములు పొర్లి ప్రవహించిన మోషే బిడ్డను దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? దాగుచోటుగా ఉండి శ్రమలో అతనికి ఏం చేశాడంట? తోడుగా ఉంటూ వచ్చాడు. ప్రియ సహోదర సహోదరి, నువ్వు వెళుతున్న నైలు నది ఏదైనా కావచ్చు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు మీద ప్రవహిస్తున్న నైలు నదులు ఎన్ని ఉన్నా అవి నిన్నేమీ చేయలేవు. ఎందుకు? భక్తి గలవాడై నువ్వు ప్రార్థిస్తే విస్తార జల ప్రవాహములు అవి నీ మీద పొర్లినను అవి నీ మీదకు రావు. మోషే దైవజనుడు అటువంటి ప్రవాహంలో ఆ ఫ్లోటింగ్ మిరియాము కాయాలంటే కాయలేదు. ఆ ఫ్లోటింగ్ కంట్రోల్ చేయడం మిరియాము వల్ల కాదు. అంత ప్రవాహాన్ని కంట్రోల్ చేయడం అంటేదే ఎవరి వల్ల కాదు. అయితే మోషే దేవుని దాగుచెట్టులో ఉంటూ వచ్చాడు. ఎప్పుడు? నైలు నదిలో కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? దాగుచోటుగా ఉన్నాడు. తల్లిదండ్రులు ఇంటూ ఉన్నప్పుడు ఫరో సైన్యము నుండి తప్పించడానికి దేవుడు ఎలా ఉన్నాడు? దాగుచోటుగా ఉంటూ వచ్చాడు. మూడోది, మోషే విషయంలో దేవుడు ఎలా దాగుచోటుగా ఉన్నాడు చూద్దాం. నిర్గమకాండం 3:1. నిర్గమకాండం 3:1. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలికి తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. మూడవదిగా మోషే మిద్యాను అరణ్యము గుండా వెళ్తున్నాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు అరణ్యాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు నదులే కాదు, మన జీవితంలో ఏమి ఎదురవుతాయి? అరణ్యం లాంటి. అంటే అరణ్యంలో ఏముండదు? ఏమీ ఉండదు. అక్కడ త్రాగడానికి నీరు ఉండదు, సరైన వసతి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మోషేకి దేవుడు ఎలా ఉన్నాడు? దాగుచోటుగా ఉంటూ వచ్చాడు. ప్రియ సహోదర సహోదరి, ఈ కరోనా భయంకరమైన మహమ్మారి, ఈ విపత్కరమైన దినాల్లో దేవుడు నీకు అరణ్యములో నువ్వు ప్రవహిస్తున్నప్పటికీ, అరణ్యము గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ దేవుని దాగుచోటులో నీవు ఉంటే అవి నిన్నేమీ చేయలేవు. నువ్వు ఆయన దాగుచోటుకు వస్తావా? ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆయన దాగుచోట్లో ఉన్నావా? దేవుని దాగుచోట్లో ఉంటే విస్తార జలప్రవాహాలను పొర్లినను అవి నీ మీదకి రావు. నువ్వు ఆయన దాగుచోట్లో ఉంటే అరణ్యము నీకు అరణ్యంలో ఉన్నా నీకేమీ తక్కువ కాదు. అరణ్యము గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా, ఎండిపోయిన జీవితము, నా జీవితం ఎందుకు పనికిరాదు ఇక ఇంతే అనుకున్నా, దేవుడు సమృద్ధిని అనుగ్రహించగలడు. దేవుడు దాగుచోటుగా ఉండగలడు. ఎప్పుడు? అరణ్యములో కూడా ఉండగలడు. దేవుడు ఎక్కడ ఉండగలడు? నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉండగలడు. నువ్వు అరణ్యము గుండా వెళ్తున్నా దేవుడు నీకు దాగుచోటుగా ఉండగలడు. ఒకవేళ నైలు నదిలో ఒంటరిగా నిన్ను వదిలేస్తున్నా, ఒంటరి జీవితం నువ్వు అనిపిస్తున్నా, దేవుడు నీకు ఎలా ఉండగలడు? దాగుచోటుగా ఉండగలడు. ఒకవేళ ఫరో సైన్యం నీ చుట్టూ ఉన్నా, నేను చంపాలని చూసినా, దేవుని కాపుదలు ఉంటే ఎవరు నిన్నేమీ చేయలేరు. 3 సంగతులు చూస్తూ వచ్చాం. ఎక్కడ తోడుగా ఉన్నాడు దేవుడు? తల్లిదండ్రులు ఫరో సైన్యం నుండి దేవుడు తల్లిదండ్రులు ఇంటి ఉన్నప్పుడు మోషేను దాగుచోటుగా ఉండి తప్పిస్తూ వచ్చాడు. రెండోదిగా ఎక్కడంటండి? నైలు నదిలో ఆ ఫ్లోటింగ్లో ఎక్కడికో కొట్టుకుపోసిన ఆ యొక్క మోషేను దేవుడు తోడేయండి దాగుచుట్టుకుంటూ వచ్చాడు. మూడోదిగా అరణ్యము, మిద్యాను అరణ్యములో, లేదంటే ఆ అరణ్యములో ఏం చేస్తున్నాడు? ఒంటరిగా ఉన్నాడు. తన మామ మందను మేపుచున్నాడు.
ఏ పులులు దాడి చేస్తో తెలీదు, ఏ సింహాలు దాడి చేస్తో తెలీదు. అరణ్యంలో ఏదైనా దాడి చేయొచ్చు. అరణ్యంలో తనకి కాపుదల ఏమీ లేదు. అలాంటి సమయంలో దేవుడు ఎలా ఉన్నాడంట? మోషేకు దాగుచోటుగా ఉంటూ వచ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన దాగుచోటు ఉంటే అరణ్యం నిన్నేమీ చేయదు, నైలు నది నేనేమీ చేయదు, ఫరో సైన్యం నేనేమీ చేయదు. మోషేకు నాలుగోదిగా ఎలా కాపుదలగుంటూ వచ్చాడు చూద్దాం. నిర్మాకాండం 32వ అధ్యాయం 1వ వచనం. నాలుగోదిగా దేవుడు మోషే జీవితంలో ఎలా తోడుకుంటూ వచ్చి చూద్దాం. 32 నిర్మాకాండము 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడుకొచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషేని వాడు ఏమాయనో మాకు తెలియదని. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడంట? సినాయి కొండ మీద ఉన్నాడు. 40 దినాలు దేవుని సన్నిధి అనిపిస్తున్నప్పుడు, దానికి ఏ కీడు ఆపద కలగకుండా 40 దినాలు కూడా, ఎందుకంటే దేవుని సన్నిధిలో, జీవగల దేవుని సన్నిధిలో మనం నివసించుట ఎంతో గొప్ప ధన్యత. ఆ ధన్యత మోషేకు దక్కింది. సీనాయి కొండ మీద దేవుని సాన్నిధ్యం అనుభవిస్తున్నప్పుడు దేవుడు మోషేకు ఎలా ఉన్నాడంట? దాగుచోటుగా ఉన్నాడు. ఎందుకంటే ఏ నరుడును ముఖాముఖిగా దేవుని చూచి బ్రతక లేడు. కనుక మోషే దేవుని సాన్నిధ్యం అనిపిస్తున్నప్పుడు దేవుని ప్రొటెక్షన్లో ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధి తను పూర్తిగా అనిపిస్తున్నప్పుడు తన చుట్టూ దేవుని దాగుచోటు ఉంటూ వచ్చింది. సినాయి కొండ మీద ఆ 40 దినాలు ఉపవాసంతో దేవుని సన్నిధి అనిపిస్తున్నప్పుడు 10 ఆజ్ఞలు మోషేకు దేవుడు రాసి ఆజ్ఞాపిస్తున్నప్పుడు దేవుడు మోషేకు దాగుచోటుగా ఉంటూ వచ్చాడు. ఎప్పుడున్నాడు? ఫరో సైన్యమును తప్పించడానికి దేవుడు దాగుచోటుగా ఉంటూ వచ్చాడు. నైలు నది గుండా వెళుతున్నప్పుడు ప్రవాహంలో కొట్టుపోతున్న మోషేకు దేవుడు దాగుచోటుకుంటూ వచ్చాడు. మూడోదిగా అరణ్యము, మిద్యాను అరణ్యములో ఒంటరిగా ఉన్నప్పుడు సింహమాలు కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు, తోడేళ్ళు కావచ్చు, పులులు కావచ్చు, క్రూరమైన జంతువుల నుండి తప్పించడానికి దేవుడు మిద్యాను అరణ్యములో మోషేకు దేవుడు దాగుచోటుకుంటూ వచ్చాడు. నాలుగోదిగా సినాయి కొండ మీద దేవుని సాన్నిధ్యం అనిపిస్తున్నప్పుడు దేవుడు అతనికి ఎలా ఉన్నాడంట? దాగుచోటుకుంటూ వచ్చాడు. చివరిగా ఐదోదిగా మోషే దేవుని దాగుచోటు ఎక్కడ అనిపిస్తున్నాడు చూద్దాం. 33 నిర్మాకాండం 33వ అధ్యాయం 21, 22 వచనాలు చివరిగా చూసుకుని ప్రార్థనలు వెళ్ళిపోద్దాం. 33వ అధ్యాయం 21, 22 వచనాలు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవబడను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నేనేం చేస్తాను? మోషే అనుకున్న, ఇన్ని రోజులు నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు, ఒక్కసారి నిన్ను చూడాలంది ప్రభువా అన్నప్పుడు దేవుడు మోషే ప్రార్థన ఆలకించాడు. దేవుడు ఆశగల వారి ప్రాణం దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరిచేవాడు. కనుక ఇన్ని రోజులు నాతో ఒక్కసారి నేను చూడాలంది అని అన్నప్పుడు ఆ ప్రభు అంటాడు కదా, నీ ఆశను ఇప్పుడు నేను నెరవేర్చడానికి ఒకవేళ నువ్వు నేరుగా నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు. ఏ మనుషుడు దేవుడు ముఖాముగా చూసి బ్రతకలేడు. కనుక నీకు నా యొక్క మహిమను నీకు చూపిస్తాను. నువ్వు ఎక్కడ ఉండాలి? ఆ బండ సందులో నిలువు. కనుక దేవుని బండ సందులోకి వచ్చేసాడు. బండ సందులో ఎగురు నా పావురమా, పేట పీటలను ఆశ్రయించిన నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖం మనోహరము అన్న రీతిగా దేవుని బండ సందులోకి వచ్చాడు. ఆయన బండ సందులో, ఆయన దాగుచోటులో మోషే ఉంటూ వచ్చాడు. కనుక దేవుడు తను అలా దాటి వెళుచున్నప్పుడు తనకు అపాయం కలగకుండా, తను ఆ రోజుల్లో ఎంత భయం ఉండేదంటే, దేవుని దూత ప్రత్యక్షమైతేనే మేము బ్రతకమనుకున్న రోజులవి. దేవుని సన్నిధిలో ఉన్న దూత వచ్చి ప్రత్యక్షమై ఏదన్నా వర్తమానం తెలియజేస్తే అయ్యో మేము బ్రతకలేము అనుకున్న ఆ రోజుల్లో మోషేకు స్వయంగా తన మహిమను చూపిస్తున్నప్పుడు ఆ బండ సన్నిధిలో దేవుడు ఎలా ఉన్నాడు? దాగుచోటుకుంటూ వచ్చాడు. ప్రియా సహోదర సోదరి,
నీవు ఆయన దాగుచోటుకు వస్తావా? అది ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుడు నిన్ను ఏం చేయగలడు? దాచగలడు. దేవుడు నిన్ను ఏం చేయగలడు? ప్రొటెక్ట్ ఇవ్వగలడు. నిన్ను ఆయన కాపాడగలడు. మన అంశంలోకి వెళ్ళిపోదాం. 32వ కీర్తన 6, 7 వచనాలు మనం చదువుకుంటూ వచ్చు. 7వ వచనం చదవండి. 7వ వచనం, 32వ కీర్తన 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను ఏం చేస్తావు? తప్పిస్తావు. దేవుని దాగు చోట్ల ఉంటే ఏం చేస్తాడంట? నీ జీవితంలో శ్రమలు ఎదురవుతున్నాయా? కష్టాలు ఎదురవుతున్నాయా? ఇబ్బందులు ఎదురవుతున్నాయా? దేవుడు ఏం చేయగలడంట? తప్పించగలడు. అంతేకాదు, విమోచన గానములతో నీవు నన్ను ఏం చేస్తావు? ఆవరిస్తావు. ఏ గానాలు వస్తాయి? ఏ పాటలు వస్తాయి? ఏ పాటలు వస్తాయి? విమోచన గానాలు అంటే ఎలా ఉంటాయి? విమోచకుడా, విమోచన నీవే, రక్షకుడవు, నా రక్షణ నీవే, ఎల్లా వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడగా వల్ల పడదేవి వారి. విమోచన గానాలు వస్తాయి. దేవుని దాగుచోటులో ఉంటే దేవుడు నిన్ను విడిపిస్తున్నప్పుడు ఆ యొక్క కష్ట దినాల నుండి, ఆ శ్రమ దినాల నుండి, ఆ విపత్కరమైన దినాల నుండి, ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు నీకు ఎదురవుతున్నప్పుడు కూడా దేవుడిని విమోచించినప్పుడు నీ నోట ఏమొస్తుందంట? విమోచన గానములతో నీవు నన్ను ఏం చేస్తావు? ఆవరిస్తాడు. ఇవి ఎవరికి? ఆయన దాగుచోట్లో ఉన్న వారికి. ఇవి ఎవరు అనుభవిస్తారు? ఆయన దాగుచోట్లో ఉన్నారు. కాబట్టి మోషే వలె నీవు కూడా ఆయన దాగుచోట్లో ఉంటే నైలు నేనేమి చేయదు, ఫరో సైన్యం నేనేమి చేయలేదు, అరణ్యము గుండా వెళుతున్నప్పటికీ నీకు ఏమీ అనిపించదు. ఒకవేళ సీనాయి కొండ మీద దేవుని సన్నిధి అనిపిస్తున్నా, 40 దినాలు ఉపవాసం ఉన్నా నీరసించిపోవు. 40 రోజులు ఉపవాసం ఉండమని మాటలా? ఎన్ని రోజులండి? దేవుని సన్నిధిలో మంచినీళ్ళు కూడా తాగకుండా మోషే దేవుడు చేయండు. కొండ మీద ఏమవుతాయి? మంచినీళ్ళు లేవు. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఫుల్గా కడుపునిండా మంచినీళ్ళు తాగేస్తాం. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే మనం ఏం చేస్తూ ఉంటాం? అన్నం తప్ప మిగతాన్ని చేస్తాం. కనుక అది ఫాస్టింగ్ ప్రేయర్ కాదు. కనుక 40 దినాలు ఏ నీరసం రాలే. ఆఫ్టర్ ఆల్ ఒక నెలలో ఒక్కసారి మొదటి శుక్రవారం నాడే మన ప్రాణాలు విలువలు ఆడిపోతూ ఉంటాయి ఉపవాసం ఉండాలంటే. ఎందుకని? మంచినీళ్ళు తాగకుండా ఉండలేము. కనీసము దేవుని సన్నిధిని మనం సంపూర్ణంగా అనుభవించాలంటే మన వల్ల కాదు. అయితే ఆ టైంలో కూడా, అట్ ద టైం ఆల్సో, ఆ సమయంలో కూడా, ఫాస్టింగ్ టైంలో కూడా దేవుడు మోషేకి ఎలా ఉన్నాడు? దాగుచోటుకుంటూ వచ్చాడు. బండ సందులో కూడా దేవుడు ఎలా ఉన్నాడంట? దాగుచోటుకున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఆయన సన్నిధిలో, ఆయన దాగుచోట్లు నీ ఉంటే విస్తార జలప్రవాహములు నీ మీద పొర్లినను అవి నేనేమీ చేయవు. ఒకవేళ ఒడిగా ప్రవహిస్తున్న నదిని నేనేమి చేయలేదు. ఒకవేళ విస్తారమైన ప్రకృతి వైపరీత్యాలు నిన్నేమీ చేయలేవు. ఎందుకంటే నీవు ఆయన దాగుచోట్లో ఉన్నావు. కాబట్టి ఆయన దాగుచోట్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? కావున భక్తి గల వారందరూ నీకేం చేస్తారు? ప్రార్థన. ఈ సమయంలో నువ్వు ఆ పని చేయగలిగితే, ఏ పని చేయగలిగితే? ఏ పని? ప్రార్థన మాత్రం నువ్వు చేయగలిగితే ఈ యొక్క దీవెనలన్నీ నీకు వస్తాయి. విస్తార జలప్రవాహం నేనేం చేయవు, నైను నేనేం చేయదు, ఫరో సైన్యం నేనేం చేయదు, అరణ్యం నేనేం చేయదు, బండ సందులో ఉన్నాను నేను ఏం చేయలేవు. దేవుని సన్నిధిలో ఒంటరిగా నువ్వు అనిపిస్తున్నాను, నువ్వేమి హాని పొందలేవు. ఎందుకంటే ఆయన దాగుచోట్లు ఉంటే శ్రమలో నుండి ఆయన నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు, తప్పిస్తూ ఉంటాడు. విమోచన గానములతో నిన్ను ఆయన ఏం చేస్తాడు? అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ లైవ్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ, అలాగే ఇక కూడి వచ్చిన వారందరికీ కూడా ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాము. దయచేసి లైవ్లో ఉన్నవారు ఏకీవించండి. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు మీ గృహాల్లో మీకు సమయాన్ని బట్టి మీ గృహాల్లోనే కొంత సమయము ప్రభు సన్నిధి అనుభవించడానికి, ప్రభు యొక్క సన్నిధి మీరు పొందుకోవడానికి మీ గృహాల్లో ఉండి కొంత సమయము దేవునిలో మీరు మాటతో ఉన్నట్టుగానే, దేవుని సన్నిధిలో ఉన్నట్టుగానే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. విమోచన గానంతో దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? ఆవరిస్తూ ఉంటాడు. శ్రమలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించగల దేవుడు. ఈ దేవుడు
అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కనుక మోషేకున్న ఆ ప్రభువు ఈనాడు మనకు కూడా ఉంటూ వచ్చాడు. కనుక దేవుడు కాపుదలలో నువ్వు వస్తే, నువ్వు ఆయనకు ప్రార్థన చేయగలిగితే ఈ దీవెనలు కూడా పొందుకుంటావు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, మీ ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కొంత సమయం ప్రార్థన సమయం కలిగి ఉండండి. నేను చిన్న ప్రార్థన చేస్తూ ఉంటాం, ముగిస్తాము. కనుక ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమైన ప్రభువా, మీకు అందరూ స్తోత్రాస్తులు చెల్లిస్తున్నాము. ఉదయకాలము కీర్తన 32వ కీర్తన 6-7 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనము స్తోత్రాలు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు తప్పించదు, విమోచన గానంతో నీవు ఆవరించదు అని మీరు మాతో మాట్లాడిన భాగాలను బట్టి వందనము స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. మోషేకు ఫరో సైన్యం చేతిలో నుండి తల్లిదండ్రులు ఇంటా ఉన్నప్పుడు 3 నెలలు తల్లిదండ్రులు కాపాడాలని చూస్తూ వచ్చారు. వారి వల్ల కాలిపోయినప్పటికీ నీవే మోషేకు ప్రభా దాగుచోటుకుంటూ వచ్చావు. రెండవదిగా నైలు నదిలో మాకు చేత కాదని వారు నైలు నదిలో మోషేను విడిచిపెట్టినప్పుడు, ఒంటరిగా తన జీవితంలో నైలు నదిలో కొట్టుకుపోతున్న సమయంలో ఆ యొక్క ముసలి నుండి కావచ్చు, ప్రభా మా తండ్రి నీటిలో ఉన్న జంతు ద్వారా వచ్చే ప్రమాదం నుండి మోషేను మీరు తప్పిస్తూ వచ్చారు. నీటి ఎద్దడికి అతన్ని తప్పిస్తూ వచ్చావు. నీటిలో మునిగిపోకుండా జంతు ప్రమాదం నుండి కూడా అతన్ని తప్పిస్తూ, ఏ చేపలు, ఏ యొక్క తిమింగలాలు కానీ ఏమి కూడా అతన్ని హాని చేయకుండా నదిలో కొట్టుకుపోతున్న మోషేకు మీరు దాగుచొట్టుకుంటూ వచ్చారు. మీకు వందనము స్తోత్రాలు. అది మాత్రమే కాదు ప్రభా మా తండ్రి, ప్రభా మిద్యాను అరణ్యములో తన మామ మందనం నేర్పుచున్నప్పుడు ప్రభా అరణ్యములో మోషేకు దాగుచొట్టుకుంటూ వచ్చారు. నీకు వందనము స్తోత్రాలు. అలాగే సీనాయి కొండ మీద నీ సన్నిధిని అనిపిస్తున్నప్పుడు 40 దినాలు ప్రభా నీ సన్నిధిలో ఆ 10 ఆజ్ఞలు పొందుకున్న సందర్భంలో కూడా ప్రభామతని ఎంతగానో దాగుచొట్టుకుంటూ వచ్చారు. ప్రభామతని బండ సందులో నీ మహిమను కనపరిచినప్పుడు కూడా మోషేకు నీవు దాగుచొట్టుకుంటూ వచ్చావు. మా జీవితాల్లో ప్రభామతని మీరు మాకు దాగుచొట్టుకుంటే విస్తార జల ప్రవాహం మా మీద పొంగి పొరలేనను అవి మా మీదకి రావని వాక్యం సెలవిస్తుంది. ప్రభా శ్రమలో మాకు తోడుగా ఉంటానని, ప్రభా మాకు దాగుచోటుగా ఉంటే విమోచన గానంతో మేము ఆవరిస్తామని ఉదయకాలం ఎంతో శుభకరమైన మాటల ద్వారా మాతో మాట్లాడిన మాగాలను బట్టి వందనము స్తోత్రాలు. అందరిని బట్టి నీకు వందనము స్తోత్రాలు. ప్రభా ఎవరైతే ఈ లైవ్ వీక్షిస్తూ వచ్చారో వారు ఏ శ్రమ గుండా వెళ్తున్నారో, ఏ ప్రవాహం గుండా కొట్టుకుపోతున్నారో, ఏ అరణ్యం గుండా యాత్ర చేస్తున్నారో వారి మీరు తోడు వస్తాకోవచ్చు. ఏ శత్రువు గుండా వారు తరమబడుచున్నారో వారికి మీరు మోషేకు తోడుగా ఉన్న దేవుడు, వారికి మీరు తోడుగా ఉంటూ వస్తున్నాకోవచ్చు. ప్రభు ఉదయకాల సమయంలో మా జీవితాల్లో మోషే దేవుడే మా దేవుడు కనుక ఈనాడు మాకు దాగుచోటుకుండా వస్తున్నాకోవచ్చు. కావున భక్తి గల వారందరూ నీకు ప్రార్థించేలాగా మాకు సహాయపడుతూ రావస్తాకోవచ్చు. ఘనత మేము ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువు రక్షణ యేసుక్రీస్తు వారికి నామములోని స్తుతించి ప్రార్థించి ప్రార్థపడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్యూ సహము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అందు కాచి కాపాడునుగాక. ఆమేన్.